రైట్ న్యూస్ డీటెయిల్స్. ఫార్ములా ఈ కార్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. విజిలెన్స్ కమిషన్ కు ఏసీబీ నివేదిక చేరింది. ఇక 2 రోజుల్లో ఫైల్ పై నిర్ణయం తీసుకొని ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది కమిషన్. ప్రభుత్వం నుంచి తిరిగి ఏసీబీకి రిపోర్ట్ చేరనుంది. ఐఏఎస్ అరవింద్, బిఎల్ఎన్ రెడ్డి ప్రాసిక్యూషన్ పై తుది నివేదికను సిద్ధం చేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, చెప్పండి. రోజుకో ఒక సందర్భంగా చూసుకున్నట్టయితే రోజుకో ట్విస్ట్ ఏర్పడిపోతుంది. ఈ కార్ రేసింగ్ అయితే ఏసీపీ దూకుడు పెంచింది అనుకోవచ్చు. ఎందుకంటే దీనికి సంబంధించి కూడా విజిలెన్స్ అధికారులకు నివేదిక అందించింది. దీనిపైన తదుపరి ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? తెలంగాణలోనే సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ కార్ రేసులోని మరొక కీలక పరిణామం చోటు చేసుకుందనే చెప్పొచ్చు. ఈ కేసులో ఏదైతే ఇందులో ఉన్న నిందితులు అంటే A1 కింద కేటీఆర్, A2 కింద అరవింద్ కుమార్, A3 కింద బిఎల్ఎన్ రెడ్డి, వీళ్ళ ముగ్గురిని ప్రాసిక్యూషన్ చేసేందుకు కూడా ఇటు ఏదైతే ఏసీబీ అధికారులు ప్రస్తుతం ఏదైతే ఒక నివేదికని విజిలెన్స్ అధికారులకైతే పంపించారు, ఆ నివేదికపై విజిలెన్స్ అధికారులు కూడా 2 రోజుల్లో నిర్ణయం తీసుకొని దాన్ని మరొకసారి ప్రభుత్వానికి అయితే పంపిస్తుంది. ప్రభుత్వం కూడా దానిపై నిర్ణయం తీసుకున్న తర్వాత ఇటు ఏసీబీ అధికారులతో ఏర్పడిన సిట్ అధికారులకైతే ఆ నివేదిక అయితే పంపిస్తారు. ముఖ్యంగా ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి గతంలో ఏసీబీ అధికారులు అయితే కేసు అయితే నమోదు చేశారు. ఇందులో ప్రధానంగా A1 కింద కేటీఆర్, A2 కింద అరవింద్ కుమార్, A3 కింద బిఎల్ఎన్ రెడ్డి, వీళ్ళ ముగ్గురు పేర్లు చేరుస్తూ కూడా ఎఫ్ఐఆర్ అయితే నమోదైంది. ఆ తర్వాత పలుసార్లు ఏదైతే ఏసీబీ అధికారులు వీళ్ళ ముగ్గురిని కూడా విచారించారు. వాళ్ళ స్టేట్మెంట్ ఆధారంగా అలాగే మరొక పక్క ఇటు ఏసీబీ అధికారులు సేకరించిన ఆధారాలు బట్టి ఒక నివేదిక అయితే తయారు చేశారు. దీనిని ప్రస్తుతం ఏదైతే విజిలెన్స్ అధికారులకైతే పంపించారు. విజిలెన్స్ అధికారులు దీన్ని పూర్తిగా పర్యవేక్షించిన తర్వాత 2 రోజుల్లోని మరొకసారి దానిపై నిర్ణయం తీసుకొని అదే నివేదికను ప్రభుత్వానికి అయితే పంపిస్తారు. ప్రభుత్వానికి పంపించిన తర్వాత ప్రభుత్వం కూడా దానిపై పూర్తిగా పర్యవేక్షించి మరొకసారి ఏసీబీ అధికారులకైతే పంపిస్తారు. ఆ తర్వాత ఇందులో ప్రధానంగా ఉన్న ఇటు A1 కేటీఆర్తో పాటు ఏదైతే బిఎల్ఎన్ రెడ్డి అలాగే అరవింద్ కుమార్, వీళ్ళ ముగ్గురిని కూడా ఇటు ఏసీబీ అధికారులు కూడా ప్రాసిక్యూషన్ అయితే చేస్తారు. ఇందులో కొన్ని అరెస్టులు కూడా ఉండే అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యంగా ఏదైతే 2022-23 సమయంలోని ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి హెచ్ఎండిఏకి సంబంధించి 46 కోట్ల నిధులు మళ్లింపు, అలాగే దీనికి సంబంధించి ఏదైతే ఫారెన్ ఎక్స్చేంజ్ కూడా చేయడంతో కూడా హెచ్ఎండిఏకి అధిక భారం అయితే పడింది. అప్పుడు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇటు ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి హెచ్ఎండిఏ అమౌంట్ గోల్మాల్ అయినట్లు కూడా గుర్తించి దానిపై విచారణ చేపట్టాలంటూ కూడా ఏసీబీ అధికారులకైతే ఆదేశాలు అయితే జారీ చేశారు. ఏసీబీ అధికారులు కూడా దీనిపై లోతైన దర్యాప్తు చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది. అంటే 2022లోని ఫార్ములా ఈ కార్ రేస్ ఏదైతే హైదరాబాద్లో అయితే నిర్వహించారు, ఆ తర్వాత 2023లో కూడా ఏదైతే ఈ కార్ రేస్ నిర్వహించేందుకు కూడా ఒప్పందం చేసుకున్నారు. కాకపోతే అప్పుడు స్పాన్సర్షిప్స్ అయితే పక్కకు తప్పించి ఏదైతే హెచ్ఎండిఏకి సంబంధించిన నిధులు వాడడంతో కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై లోతైన దర్యాప్తు చేయాలంటూ కూడా ఏసీబీ అధికారులకైతే ఆదేశాలు అయితే జారీ చేశారు. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి కూడా ఏసీబీ అధికారులు దీనిపై లోతైన దర్యాప్తు చేశారు. ముఖ్యంగా బిఎల్ఎన్ రెడ్డిని అలాగే కేటీఆర్తో పాటు అరవింద్ కుమార్, వీళ్ళ ముగ్గురిని కూడా విడివిడిగా పలుమార్లు ఏదైతే విచారించారు. ఆ తర్వాత వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంతో పాటు ఏసీబీ అధికారులు సేకరించిన ఆధారాలతో ప్రస్తుతం ఒక నివేదిక అయితే తయారు చేశారు. ఈ నివేదిక ప్రస్తుతం విజిలెన్స్ అధికారుల దగ్గర అయితే ఉంది. ఆ తర్వాత ప్రభుత్వానికి వచ్చిన తర్వాత మరొకసారి సిట్ అధికారులకు అయితే వస్తుంది. సిట్ అధికారులకు వచ్చిన తర్వాత దీనిపై ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు, అంటే ప్రాసిక్యూషన్ ఏ విధంగా చేస్తారనే దానిపై ప్రస్తుతం మనం వేచి చూడాల్సి ఉంటుంది. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ కుమార్.